హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలను తీసుకున్నప్పుడు వాటిని 10 days 1 week వరకు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి, మనం ఎలాంటి కూరగాయలను తీసుకోవాలి, అలాగే మనం ఆకుకూరలను తీసుకుంటాము వాటిని ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తిమీర ఫస్ట్ మనం తీసుకునేటప్పుడే ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి, దానిపైన వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో వాడిపోయి ఉంటుంది కదా, అందుకే ఫ్రెష్ తీసుకోవాలి. ఇలాంటి బాక్సెస్ డేట్స్కి వస్తాయి కదా, వీటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. ముందుగా బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ని వేసుకొని ముందుగా కొత్తిమీర కింద రూట్స్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. తర్వాత కొత్తిమీరలో గడ్డి లాంటిది ఉంటే తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని దానిపైన టిష్యూ పేపర్ని ఉంచుకొని బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా స్టోర్ చేయడం వల్ల చాలా డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి కొనేటప్పుడు కాడ అనేది గ్రీన్ కలర్లో ఉండి ఫ్రెష్గా ఉండాలి, అలాంటప్పుడే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మిర్చి. తర్వాత మిర్చి హాఫ్లో విరిగిపోకూడదు, అలాంటి మిర్చిని తీసుకోవాలి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ని వేసుకొని పచ్చిమిర్చి తొడిమెల్ని తీసి వేసుకోవాలి. తొడిమె తీస్తే పచ్చిమిర్చి ఖరాబ్ అవ్వకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అన్ని పచ్చిమిర్చిలను వేసుకొని తర్వాత పైన టిష్యూ పేపర్ పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పైన పెట్టిన టిష్యూ పేపర్ కొంచెం తడిగా అయిందంటే దాన్ని తీసేసి చేస్తే 10 days అయినా టిష్యూ పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర. ఇలా చేసి పెట్టుకుంటే మనకు వంట చేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది, టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. తర్వాత టిప్, పాలకూరను ఎలా స్టోర్ చేయాలో చూపిస్తా. పాలకూరను మార్కెట్ నుండి తీసుకొచ్చిన 1 dayలోనే ఖరాబ్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఇలా చేయండి. బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకుల్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండే పాలకూర ఆకుల్ని మాత్రమే స్టోర్ చేయాలి. ఈ విధంగా పాలకూరను బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఆకుకూరల్ని స్టోర్ చేసేటప్పుడు వాటర్ పైన లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఆకుకూరల్ని తొందరగా వండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిగతా కూరగాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఆకుకూరలు తొందరగా పాడవుతాయి కాబట్టి. నా ఛానల్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా పాలకూరను అయితే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్, కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. అన్ని కర్రీస్లోకి కరివేపాకు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. కరివేపాకును అయితే నేనైతే 1 month వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకొని యూజ్ చేస్తాను. కొంచెం కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా. ముందుగా ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ని వేసుకొని కరివేపాకు రెబ్బల్ని ఆకులు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసిన ఆకుల్ని బాక్స్లో వేసుకోవాలి. తీసిన కరివేపాకు మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని కరివేపాకు పైన టిష్యూ పేపర్ని పెట్టేసి బాక్స్ మూత పెట్టేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు కరివేపాకు కొంచెం కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా పైన కింద టిష్యూ పేపర్స్ని ఎందుకు పెడుతున్నా అంటే ఆకుకూరల్లోని వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆకుకూరల్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఈ టిష్యూ పేపర్స్ 2-3 days తర్వాత తడిగా అయితే చేంజ్ చేసి వేరొక టిష్యూ పేపర్ను వేసుకోవాలి.
తర్వాత టిప్, పుదీనాను ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ను వేసుకోవాలి. తర్వాత పుదీనాను ఆకుల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పుదీనా తీసుకొచ్చి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పాడవుతుంది. ఎందుకంటే వాటర్ చల్లి ఉంటుంది కదా, తొందరగా బ్లాక్గా అయిపోతుంది. చూపిస్తున్న విధంగా పెట్టుకోండి, చాలా డేస్ ఫ్రెష్గా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని బాక్స్లో వేసుకొని ఆకుల పైన టిష్యూ పేపర్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 వీక్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ టిప్, తోటకూరని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. తోటకూర తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. ఫస్టే తోటకూరని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ లేకుండా చూసుకోండి ఆకుకూరలకి. తర్వాత నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. చేతిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నిమ్మకాయలకు అంతా రాసి పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదా బాక్స్లో అయినా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా చేస్తే కలర్ చేంజ్ కాకుండా ఎండిపోకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత క్యాలీఫ్లవర్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలో గ్రీన్ కలర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూస్తూ కట్ చేసుకొని పెట్టుకొని ఒక బాక్స్లో లేదా కవర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వంట చేసేటప్పుడు మనకు సులువుగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత బోడా కాకరకాయలు, వీటిని కవర్లో లేదా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తర్వాత టమాటా కొనేటప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలను మాత్రమే తీసుకోవాలి. సమ్మర్లో అయితే ఉత్తనే ఖరాబ్ అయిపోతుంటాయి. కొంచెం గట్టిగా ఉండి ఎలాంటి మచ్చలు లేనివి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు కూడా తొడిమ భాగం గ్రీన్ కలర్లో ఉండాలి, అలా అయితే ఫ్రెష్గా ఉంటాయి. కాకరకాయలు తీసుకునేటప్పుడు కాడ ఉండి థిక్ గ్రీన్ కలర్లో ఉండేలా తీసుకోవాలి. కీరాని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇలా అవుతాయి. ఇలా పాడవకుండా ఉండాలంటే బౌల్లో వాటర్ తీసుకొని అందులో దోసకాయలను వేసుకొని ఉంచాలి, ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అలా అని బయట పెడితే సమ్మర్లో వాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో పొటాటాలను వేసుకోవాలి, ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, స్వీట్ కార్న్ ఈ విధంగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఒలుచుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇలా చేస్తే. దీన్ని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో.